గుడ్ ఈవినింగ్ మిత్రులారా. గ్రూప్ 2 మెయిన్స్ రాసినటువంటి అభ్యర్థులందరికీ స్వాగతం. గ్రూప్ 2 రాసేవారి గురించి మాట్లాడుకునే ముందు నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ 92,250 మంది. నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ డౌన్లోడెడ్ హాల్ టికెట్స్ చూసుకున్నట్లయితే 86,459. నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్డ్ ఫర్ పేపర్ 1 చూసుకున్నట్లయితే 79,599 మంది మాత్రమే అటెండ్ అయ్యారు. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్డ్ ఫర్ పేపర్ 2 చూసుకున్నట్లయితే 79,451 మంది అపియర్ అవ్వడం జరిగింది. ఇక్కడి నుంచి ఇక్కడ చూసుకున్నట్లయితే పేపర్ 1 పేపర్ 2 చూసుకున్నట్లయితే సుమారుగా 150 మంది తగ్గడం జరిగింది. ఇంకా దీని గురించి మాట్లాడుకున్నట్లయితే గ్రూప్ 2 మెయిన్స్ టాప్ స్కోరర్స్ కటాఫ్స్ అతి దారుణంగా తగ్గాయి ఎందుకు అనే విషయాల్ని మనం డాక్టర్ గోపాల్ రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్, గ్రూప్ 2 మెయిన్స్ టాప్ స్కోరర్స్ కటాఫ్లు అతి దారుణంగా తగ్గాయి ఎందుకు, దీంతో పాటుగా ఎగ్జామ్ రద్దు అవుతుంది, గ్రూప్ 2 ఎగ్జామ్ రద్దు అవుతుంది అనే విషయం మీద చాలా ఆందోళనకి గురవుతున్నారు కొంతమంది చూస్తే ఖచ్చితంగా రద్దు అవుతుంది అనే భావనతో ఉన్నారు. వాటిపై మీకున్న పరిచయాల దృష్ట్యా మీరు ఏ విధంగా దాని మీద స్పందించగలరో తెలుసుకుందాం అనుకోండి. వెల్ మురళి, ఇప్పటికీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ జరిగి 1 వీక్, సరిగ్గా వారం రోజులైంది. ఈ వారం రోజులు బట్టి చాలా స్పెక్యులేషన్స్, చాలా రూమర్స్ రకరకాలుగా మనకు జరుగుతూ ఉన్నాయి. గడిచిన 3 days బ్యాక్ మనం ఒక వీడియో కూడా చేయడం జరిగింది. అయితే ఆ వీడియోతో పోలిస్తే ఈ వీడియో చేసే నాటికి కటాఫ్లు మరింత తగ్గాయి. అందుకే నేను రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది. కారణం గ్రూప్ 2 మెయిన్స్ మనకి జరిగిన రోజైతే చాలా కొద్ది మంది నేను గమనించాను. 250, 260, అలాగే 240, ఇట్లా 230 అలా చెప్తూ వచ్చిన వాళ్ళు ఈ రోజున 210 కొందరికి 200 డౌన్ అయిపోయారు. ఎందుకు తగ్గాయి అనేది మురళి, ఇందులో ఒకటి గమనించాలి. పేపర్ 1 తొలి రోజు ఈజీగా అంటున్నా అని చాలా టాక్ వచ్చేసింది. మధ్యాహ్నం 12:30కి పేపర్ 1 ముగిసింది. ఆ రోజు ఆ టాక్ వచ్చింది. ఆ తర్వాత ఏమైందంటే 2 రోజులు బాగానే ఉంది. 3వ రోజు నుంచి పేపర్ మ్యాజిక్ చేశాడు ఏపీపీఎస్సీ. సంథింగ్ ఏదో ఒక చిన్న మాయ చేశాడు అనేది బాగా వచ్చింది. కారణం ఏంటంటే ఏపీ హిస్టరీలో 75 క్వశ్చన్స్లో 40-50 వరకు పర్వాలేదు. అక్కడి నుంచి ఇంకొక 10 కొంచెం చేయగలరు, అక్కడి నుంచి ఒక 15 అని చేశాడు. ఇది ఎవరు గుర్తించట్లేదన్నమాట. ఇప్పుడు గుర్తిస్తున్నారు. అయ్యో మనం దెబ్బ అయిపోయాం. ఇంకొకటి ఉంది మురళి, ఎక్కడైతే ఈజీ ఉన్నాయో ఆ ఈజీ అనేది పోయిందనమాట. ఈజీ అనే క్వశ్చన్స్ని బాగా పాడు చేసేసారు. అది ఇప్పుడు అందరూ చూసుకుంటున్నారు. ఎకానమీలో టఫ్ అని కాదు, కరెంట్ని బేస్ చేసుకుని సిచ్యువేషన్, బేసిక్ కూడా కాదు, అవి కరెంట్ బేసిక్ నుంచి వచ్చింది. అది అందరూ దయచేసి గమనించండి. బేసిక్స్ కావాలి, కరెంట్ ఇన్పుట్స్ నుంచినే వాడు క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. మనం అదే రకంగా తయారు చేసాం. ఈవేళ కటాఫ్లు మనం కానీ చూస్తే మురళి 240, 250 చెప్పిన వాళ్ళు 210, 214 అట్లా వస్తాయి. అంటే రమారమి 25 to 30 మార్క్స్ తగ్గిపోయినాయి. ఇంకా 200 బిలో చెప్పిన వాళ్ళు ఎలా ఉంటారో మీ అంచనాకు వదిలేస్తున్నారు. అంటే రమారమి వాళ్ళు 20, 30 అంటే ఓవరాల్గా ఇందాక మీరు విషయాలన్నీ చదివి వినిపించారు కదా, ఇక్కడ మీరు ఇవన్నీ చూశారు కదా. 79,451 మంది కదా మిత్రులారా ఫైనల్ అటెండెన్స్. ఇది మనం చూడాల్సింది. ఈ ఫైనల్ అటెండెన్స్లో మనకి ఇందులో నుంచి చూస్తే 12,799 మంది ఎగ్జామ్కి రాలేదని అర్థమవుతుంది. అంటే రమారమి ఎంత శాతం? 14% అండి. రమారమి 14 క్వాలిఫై అయిన వాళ్ళు ఎగ్జామ్కి అసలు రాలేదు, 14%. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంది మీరు ఇక్కడ, నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా మీకు ఇంత అంటే కటాఫ్లు భారీగా ఇంకా 4-5 రోజులు పోతే నేను ఇంకా వాస్తవ అంచనా ఇస్తాను. మీరు ఇంకా ఏమిటంటే అంటే ఏం అర్థమవుతుంది, 200 దాటి 2+ దాటిన వాళ్ళకి మంచి సేఫ్ స్కోర్లో ఉన్నట్టు అర్థమవుతుంది. ఒకటి. రెండోది ఏంటంటే ఎక్కువ కాంపిటీషన్, మన వీడియోలో కూడా చెప్పింది, స్టిల్ ఇప్పటికి అది కంటిన్యూ అవుతుందండి. అందులో మార్పు రాలేదు.
40 నుంచి 180 మధ్య బాగా ప్యాక్డ్గా ఉన్నారు మురళి, ఇలా ప్యాక్డ్గా ఉన్నారు. ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంది. 180 to 200 మధ్య కొత్త తక్కువగా ఉంది. ఇంకా బిలో కూడా కొంచెం ఎక్కువ మంది ఉన్నారు. 120 to 140 ఇంకా బాగా ఉందన్నమాట. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అప్పటికప్పుడు లీవ్ పెట్టి అలా కాకుండా వాళ్ళు జాబ్ చేస్తూ లాంగ్ టర్మ్లో ఉన్నోళ్ళు బాగా ఈ బేసిక్ ఎలాగో చదువుతారు కాబట్టి కాస్త సేవ్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. రెండు, ఇంటి దగ్గర ఇదే పేపర్ వేస్తే నాకు తెలిసి 240 250 చేసేవాళ్ళు. ఎగ్జామ్ హాల్లో ఉన్న సాధారణ ఫియర్ మీకు డాక్టర్లో కూడా అంటారు, బీపీ చూసేటప్పుడు అదే వైట్ కోట్ ఫియర్ అంటే మనకు తెల్ల కోట్ చూడగానే ఒక భయం, అట్లా ఇక్కడ ఎగ్జామ్ హాల్ చూడగానే ఒక భయం, అది కూడా కొంత కారణమే ఉంటుంది మరి. అందువల్ల కట్ ఆఫ్ రేట్ తగ్గాయి. ఇవి నేను మళ్ళీ దీన్ని సవరించేదాకా ఇదే మీరు కరెక్ట్గా అనుకోవాలి. చాలా పర్ఫెక్ట్గా అనాలిసిస్ చేసిన తర్వాత నేను చెప్తున్నాను. రైట్ సార్, యాక్చువల్గా మనకి గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీరు చెప్పిన విధంగా అందరికీ చాలా ఈజీగా ఉందనే ఇదైతే విద్యార్థుల వచ్చింది భావన. అయితే పేపర్ మార్క్స్ వచ్చేసరికి చాలా తగ్గాయి. అయినప్పటికీ మన 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 దీని నుంచి మెటీరియల్ నుంచి చాలా ఎక్కువ మొత్తంలో ప్రశ్నలు వచ్చాయని విన్నాము. అది ఎలా మనకి సాధ్యపడింది అనే విషయాన్ని మనకు తెలియజేయండి. వీళ్ళకు మురళి నేను చాలాసార్లు చెప్పాను, 80 మూల గ్రంథాల నుంచి తీసుకొని ప్రిస్క్రైబ్ అంటే మనం చేసిన మ్యాజిక్ ఏంటంటే, ఏ సబ్జెక్ట్ అయినా తీసుకొని 350 నుంచి 380 పేజీల్లో మొత్తం 75 మార్కులకి అలా సెట్ చేసాం ఏ పుస్తకమైనా. దానివల్ల ఏమైంది, ఒక సుమారుగా 5 సార్లు 10 సార్లు తినేసినట్టే. ఇంకా కొంతమంది అభ్యర్థులు ఎకానమీ, సైన్స్ అండ్ టెక్ అంతగా వాళ్ళు మన పుస్తకాలు తీసుకున్నారు, ఇంకా ఎక్కువ రివిజన్ చేయలేకపోయారు. అది కొంత మైనస్ అయింది. ఇంకా ఎక్కువ అలా ఎక్కువసార్లు రివిజన్ చేసిన వాళ్ళు 235 238 240 అట్లా వెళ్ళిపోయారు. అట్లా అంత బాగా రావడానికి నేను అది మెయిన్ అనమాట. ఎప్పుడు కూడా 1000 పేజీలు ఉంటే కాదండి బుక్ ఓరియంటేషన్. ఒక ఉదాహరణ చెప్తాను మురళి. గురజాడ అప్పారావు రాసిన ముత్యాల సరాల్లో మామూలుగా దేశమంటే మనుషులే, దేశమంటే మట్టి ఇది ఉంది కదా, అంటే దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అనే గేయం. నేను ఇక్కడ డెమోలో కూడా చెప్పినది ఏ గేమ్ అని మనం అదే రకంగా రాసాం. ఇప్పుడు మళ్ళీ చూపించాలంటే టైం చాలదని. అలాగే గుర్రం జాషువా జయంతి కానీ తర్వాత ఆయనకు పద్మభూషణ అవన్నీ రాసున్నాం అనమాట. అట్లా అలాగే ఎకానమీలో కూడా ఇది వాళ్ళకు ఇది చూసింది. ఎవరైనా సరే ఇవి మళ్ళీ అన్ని విడివిడిగా చాలాసార్లు చూపించినట్టు ఇప్పుడు చూపించక్కర్లేదు. అట్లాగే వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే మురళి, ఇప్పటికీ స్టిల్ నేను ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు కాబట్టి వీళ్ళంతా ఇప్పటికైనా మీరు గమనించాల్సింది సోదంతా తీసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఎట్లా ఇది చూశారు కదా, పేజ్ ఎంత ఉందండి, 350 పేజీలు. అట్లాగే ఎకానమీ కానీ ఏదైనా కానీ ఎకానమీ చూడండి, మరీ నేను 250 పేజీలను సెట్ చేశానండి ఇది. అలాగే ఏపీ ఎకానమీలో నేను అదేలేదు, ఇందులో అన్ని కఠినమైనవి కూడా అట్లా. అంటే ఎవరైతే పుస్తకాలను తినేస్తారో చదువుతారో ఆందోళన అనేది ఉండకూడదు. నేను మరీ చేతులు జోడించి చెప్తుంది, ఆందోళన ఉండకూడదు. అది లేకపోతే ఆందోళనతో నాకు తెలిసి 20 మార్క్స్ పోగొట్టిన వాళ్ళ సంఖ్య నేను ఒక 150-200 కాల్స్ అవే రిసీవ్ చేసుకున్నా. అయ్యో సార్ ఈ 20 మార్కులు వస్తే మేము రేసులో ఉండేవాళ్ళమే అనేది ఇప్పుడు. కాబట్టి దయచేసి ఆందోళన ఉండకూడదు. ఇప్పుడు కూడా వీళ్ళు ఏం చేయాలంటే మురళి గంట గడి చదువుతూ ఉండాలి. సార్ అదే మాకు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మాకు సందేహం వచ్చింది. ఇప్పుడు లాంగ్ టైంలో చదవాలా లేకపోతే దీనికి ఎలా చదివితే బాగుంటుంది, నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ కానీ లేదంటే రద్దు అయితే దానికి ఎదుర్కొనే పరిస్థితులు కానీ వీళ్ళకు పరిస్థితి వీళ్ళు ఏం చేయాలంటే, ఇప్పుడు గ్రూప్ 2 మీరు ఒక ప్రశ్న స్టార్టింగ్లో అడిగారు క్యాన్సిలేషన్ రద్దు అని గురించి. అది దాంట్లో ఉన్న వాస్తవమే ఎక్కువగా కనపడుతుంది. ఒకటి ఇప్పుడు మనం మాట్లాడుకునే సమయానికి మళ్ళీ సమయం మారి ఏదైనా మారితే చెప్పలేం. తర్వాత రెండో విషయం ఉంది. అయితే కన్ఫామ్గా నోట్ నుంచి చెప్పడానికి మనం న్యాయమూర్తులం కాదు కాబట్టి దాన్ని అలాగా ఒక డీసెంట్గా మనం పాఠాలు చెప్పుకునే వాళ్ళం మనం అట్లా చెప్పలేం. అయితే విషయం ఏంటి అంటే, ఎగ్జామినేషను ఉన్న పరిస్థితుల్ని వాటిని చూసుకుంటే వీళ్ళంతా ఏం చేయాలంటే, రోజుకు ఒక 3 గంటలు నా జాబ్ మానేయకుండా జాబ్ చేసుకుంటూ ఒక 2 గంటలు 3 గంటలు స్టిల్ పెట్టుకొని కోర్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఏంటి అన్నది చూడాలి. ఉదాహరణకి వీళ్ళకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా టఫ్ క్వశ్చన్ ఇచ్చాడు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టఫ్ క్వశ్చన్లో మనం సక్సెస్ అయ్యాం. అదేంటనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి మిత్రులారా. ఒక సెకండ్ మీరు చూడాలి, మీకోసమే ఇది వీడియో చేస్తున్నాం. ఇందులో మనీ అండ్ బ్యాంకింగ్ ఆర్బీఐ ఓకే, ఇందులో వాళ్ళకి ఏమని ఇచ్చాడంటే అండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి వచ్చినప్పుడు చాలా చక్కగా దాంట్లో వాడు ఆ సమాచారాన్ని ఫ్రేమ్ చేశాడు. ఆ ఫ్రేమ్ చేసిన సమాచారం అది ఎట్లా అనేది మీకు ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను, వాళ్ళకు కూడా అర్థమైపోతుంది.
ఒక్క సెకండ్ అండి. ఇది ఎక్కడ ఒక సెకండ్ అమ్మా. ఇందులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమేం చేస్తుందని మార్కెట్ జోక్యమా మార్కెట్ ఇట్లా అడిగాడు. ఇందులో ఇది ఎక్కడ నేను మీకు ఇప్పుడు ఇంట్లో ఐడెంటిఫై చేసి ఆ పేజ్ ఏదో అండర్లైన్ చేసిన బుక్ కాకుండా వేరే బుక్ తెచ్చినట్టున్నా. ఇందులో పేజ్ నెంబర్ అది. సో ఫస్ట్ ఆ రకమైనటువంటి ఐడియా వాళ్ళకు ఉండాలండి. అది అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే కరెక్ట్గా మనం తీసుకుంటున్నామా లేదా, ఆ రకమైనటువంటి ఐడియా ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. సరే, ఇందులో చూపిస్తాను నేను అది ఎక్కడెక్కడ అన్నది. సో మిత్రులారా, సో ఫస్ట్ కాబట్టి వీళ్ళకు కావాల్సింది ఏంటంటే ఆ రకమైనటువంటి ఐడియా ఉందా లేదా అనేది వాళ్ళకు ఒక ఐడియా ఉండాలి. ఉంటే కరెక్ట్గా మనకు వెళ్ళిపోతాం. ఇది ఎక్కడ మొదట్లో చూపిస్తాను మిత్రులారా. ఒక సెకండ్. మార్కెట్ జోక్యం అని రాశాను ఇక్కడ. అది చూపించాలని నా ఉద్దేశం. సరే, ఆర్బీఐ ఇక్కడ ఈ చాప్టర్లో ఉంటుంది. ఈ పీడిఎఫ్ 11 నుంచి 12 మధ్యలో చూడండి మిత్రులారా. ఈ బుక్ ఉన్న వాళ్ళంతా చెప్తారు. సరే, ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే కోర్ కాన్సెప్ట్స్ని పట్టుకొని దాన్ని అలాగా చేయాలి. తర్వాత వీళ్ళకు జాతీయ ఆదాయం చదివేటప్పుడు ఏవేవి చేర్చరు అని నేను వాళ్ళకి డెమో వీడియోలో కూడా చెప్పాను. అంటే క్లాసులు చెప్పినప్పుడు కూడా పుస్తకాలు కూడా రాసింది. ఈసారి కూడా అదే ఇచ్చారు, ఏమి చేర్చరు అనే దానిపైన. అట్లాగే డైరెక్ట్గానే అలాగే జీడిపి డిఫ్లేటర్ గురించి వాడు అడిగాడు. అది కూడా మనం రాసి ఉన్నాం వాళ్ళకి. అది అదే ఇక్కడ బదిలీ చెల్లింపులు ఇవే. ఇందులో చూడండి మీరు, దాంట్లో ఏవేవి ఇక్కడ చూడండి ఏవి చేర్చబడ్డాయి ఏవి చేర్చలేదు అనేది మనం అడిగాం. ఆ బదిలీ చెల్లింపులు అంటే అర్థం కాలేదని చెప్పి వాళ్ళకి మళ్ళీ అది కూడా రాసామని మనం. ఏమేమి రాస్తే వీళ్ళు సక్సెస్ అవుతారు అనేది చూడండి. వేటిని చేర్చరు వాళ్ళకి కనపడుతుందో లేదో స్క్రీన్ తెలియదు. పేజ్ నెంబర్ ఇది PDF 2 పేజ్ నెంబర్ 10 అట్లా ప్రతి పద్ధతికి రాసాము. అవి వాళ్ళకి అది చాలా ఇంపార్టెంట్. అట్లాగే ఈసారి జీడిఎఫ్ డిఫ్లేటర్ గురించి అడుగుతారని అనుకునేది. ప్రైస్ డిఫ్లేటరు, జీడిఎఫ్ డిఫ్లేటరు ఇవి చాలా ఇంపార్టెంట్. ఇది వాళ్ళ కొత్తది. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మిత్రులారా, ఎకానమీ సైన్స్ అండ్ టెక్కి ఫస్ట్ బేసిక్స్ ఎలాగో బేసిక్స్ అనేం లేదు, అవి జనరల్గా కరెంట్ టచ్తో ఉన్నవే. అవి ఆ రకమైన అవగాహన వాళ్ళు తెచ్చుకుంటే ఈజీ అయిపోతుంది. రెండోది గమనించాల్సింది ఏంటంటే రివిజన్ ఎక్కువ ఉండాలి. టెస్ట్ కూడా ఆ మోడ్లో రాయడం అనేది వాళ్ళకు చాలా అవసరం అండి. ఇది ఇంపార్టెంట్ అండి. తరువాత మనం లాంగ్ టర్మ్ మనం ఏమైనా బ్యాచ్ వేసే పరిస్థితి ఇప్పుడు లేదంటే అంటే ఇప్పుడు ఇంక ఇది క్యాన్సిల్ అట్లా ఆ ధోరణి కూడా ఉంది కాబట్టి దానికి సంబంధించి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 3 days అయింది. దాన్ని ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మీకు అందరికీ తెలిసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడ కూడా 8074940030కి వాట్సాప్ పెట్టండి, రిక్వెస్ట్ పెడతారు, డెమో తీసుకుంటారు, మళ్ళీ మీరు జాయిన్ అవ్వచ్చు. అట్లాగే వీళ్ళకు ఎండోమెంట్ ఒకటి మంచి చర్చ నడుస్తుంది. ఎండోమెంట్ ప్రిపేర్ అవ్వచ్చు. అలాగే గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అట్లాగే ఇక 1 year కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ ఇట్లాంటివి కొత్త మళ్ళీ మరొక వీడియోస్లో మనం చేసుకోవచ్చు. మురళి ఇంకేమైనా వీళ్ళకి సంబంధించిన ఎఫర్ట్ ఇచ్చారు. మీ దగ్గర తీసుకున్నటువంటి అభ్యర్థులందరూ కూడా తర్వాత సక్సెస్ అవుతారు అనుకుంటాను. థ్యాంక్ యూ మురళి. వీళ్ళకి ఇంకోటి ఉంది. ఇలా చూడండి, ఒక స్టేట్ తీసుకుని నేను ఇలా మీకు వీలైతే తయారు చేసుకోండి అయ్యా. ఇక్కడ చూడండి, గుజరాత్ తీసుకున్నాం కదా.
ఇలా ఒక స్టేట్ తీసుకుని ఒక స్టేట్కి 9 రకాల సబ్జెక్టులు కలుపుతూ జీకే అంతా ఒకే చోటుకు వచ్చేస్తుందండి. 28 రాష్ట్రాలు అడ్వాన్స్డ్ టెస్ట్లు ఉంటాయి ఇట్లాగా. అలాగే మన ఆంధ్రప్రదేశ్ తీసుకొని అంటే ఇప్పుడు చూడండి ఎక్కడ రాసాం, గుజరాత్ అనగా రాజధాని, గుజరాత్ ప్రత్యేకతలు, తర్వాత అహ్మదాబాద్లోకి వెళ్ళాం. అహ్మదాబాద్లో ఆ నగరం పేరు ఎలా వచ్చింది, ఇది కరెంట్ అఫైర్స్లో కూడా ఉంది. కర్ణావతి నగరం ఎట్లా మారింది, దానికి అహ్మదాబాద్ అని ఎవరు పెట్టారు, చూడండి అహ్మద్ షా 1 నిర్మించాడు. అంటే 9 రకాల సబ్జెక్టు ఇట్లా ఎవరు చేయలేరండి. మన వీళ్ళకు ఏపీ హిస్టరీలో ఉన్న సగం బిట్లు మన స్టేట్ బుక్లో కూడా ఉన్నాయండి. సార్ నాకు డౌట్ వచ్చింది, ఇప్పుడు ఈ మెటీరియల్ మీరు చూపించగానే పోలీస్ కానిస్టేబుల్ బాగా ఉపయోగపడుతుందేమో. మీరు వాళ్ళకి జిఎస్ కాకపోతే వాళ్ళకు మనము టెస్ట్ సిరీస్, హిస్టరీ, కరెంట్ అఫైర్స్ అవన్నీ అడ్వాన్స్ స్టార్ట్ చేస్తున్నాం పర్ఫెక్ట్ గా. ఇప్పుడు చూడండి అట్లాగే ఒక రాష్ట్రం, ఒక జిల్లా తీసుకుని మనకున్న జిల్లా, ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు జిల్లా సరిహద్దులు అక్కడ ఉన్నవి అంతాను. మన ప్రాజెక్టు కూడా అడిగాడు కదా, ఈ బుక్లోనే ఉంటాయండి అన్ని. మీకు 4 ప్రాజెక్టులు అడిగాడు కదా ఎకానమీలో, అట్లా. సో ఇది స్టేట్ అండ్ అలాగే వీళ్ళు గమనించాల్సింది ఇండియన్ హిస్టరీ, ఇది ఎన్ని 40 పుస్తకాల నుంచి వచ్చింటుంది. ఇవన్నీ ఎందుకు చూపిస్తానంటే ఇంత వర్క్ జరిగి ఉందని, మీరు మళ్ళీ దీన్ని పొరపాటుగా తప్పుగా అనుకోద్దండి. అట్లాగే ఇండియన్ సొసైటీ, ఇప్పుడు వీళ్ళకి మన ఇండియన్ సొసైటీలో అండి కంప్లీట్ జీరో మార్కెట్లో మనం 16 బిట్లు ఇచ్చాం. ఇదే పుస్తకం అండి. ఎన్ని పేజీలు అండి, అన్ని 250 పేజీలు ఉంటాయి. 12 డైరెక్ట్గా, 4 ఇండైరెక్ట్గా. ఒక్క బిట్ రాలేదండి మార్కెట్లో, వాళ్ళకి తెలుసు. అట్లా అన్నీ తయారు చేసాం. అట్లాగే ఇప్పుడు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అన్నీ ఇట్లా తయారవుతాయి. ఇదండి మనం చేసిన కృషి. 80 మూల గ్రంథాలు, 14 మంది టీము, నిరంతరం. మళ్ళీ ఏ అభ్యర్థితోనే నేరుగా నేను మాట్లాడడానికి ఇష్టపడతాను మూల. అందుకే వాళ్ళతో అంత టైం ఒక రకంగా మనం అదేదంటారే పర్సనల్ లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసినట్టే. మనం పూర్తిగా ఎన్ని వందల కాల్స్, వేల కాల్స్ వాళ్ళతో మాట్లాడటము, మళ్ళీ వెంటనే రెస్పాండ్ అవ్వడం. మన యాప్ కూడా ఇండియాలో ఎవరికి ఆ పర్ఫెక్ట్ డిజైన్ ఎవరికి లేదండి. ఆ సిస్టమ్ ఏ టెస్ట్లకైనా వెళ్ళవచ్చు, ఎక్కడైనా వెళ్ళచ్చు. వీళ్ళకి అటెంప్ట్స్ కూడా 3 అటెంప్ట్స్ పెట్టాం. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ వస్తుంది. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అంటే ఇంకంతే పడుకుని రేపు చేద్దాం వెళ్ళి అది కుదరదండి. అయినా గ్రూప్స్కి వెళ్ళేవాళ్ళు కానీ కాంపిటేటివ్ కానీ ఒక టెస్ట్ 3 సార్లు రాసంటే బుర్రలోకి వచ్చేది. ఇంకా అంటే ఇంకా అతను అన్ఫిట్ అని నా ఉద్దేశం. అందుకని అంత పెట్టడం. మీరు పెట్టేది కరెక్ట్ సార్. ఎక్కువ టైమ్స్ ఎప్పుడైతే ఇచ్చాం వాళ్ళు చేయడం మానేస్తారు. బుర్రకి అంత కాన్సన్ట్రేషన్గా చేయరండి. అందులో 20 అది ప్రతి చిన్న టాపిక్ తీసుకుని 20 క్వశ్చన్స్. ఓకే, మరొక వీడియోతో మళ్ళీ నేను మాట్లాడతాను. అందాక మురళి మాట్లాడతాను, చూడండి. విన్నారు కదా, విద్యా అభ్యర్థులందరూ కూడా గ్రూప్ 2 మెయిన్స్కి ఎవరైతే తర్వాత నోటిఫికేషన్ కానీ లేదంటే మనకి ఏదైనా సందేహం ఉంటే ఆల్రెడీ చదివినటువంటి విద్యార్థులు కూడా మీరు పట్టు వదలకుండా చదువుకుంటూ ఉంటే మంచిదని ఆశిస్తూ తదుపరి వీడియోలో కలుద్దాం.